ప్రకారం జరుగుతుంది, ఏ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది అనేది మీరు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గ్రామస్తుల అభిప్రాయాలు విన్న తర్వాత మీకైనా మాకైనా అర్థమవుతుంది ఏంటంటే, ఏ గ్రామంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ భూసేకరణ జరగాలి అంటే వాళ్ళ ఆమోదంతో వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళని సంతృప్తి పరిచి మాత్రమే చేయడం జరుగుతుంది. గతంలో అయినా ఎప్పుడైనా అలా లేని పరిస్థితుల్లో అది వదిలేసి వేరే ప్రాంతంలో లేకపోతే వేరే ప్లేస్ లోకి వెళ్ళడం అనేది గతంలో కూడా జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, రేపు జరుగుతుంది. అయితే వాళ్ళ గ్రామస్తులందరూ ఏకాభిప్రాయానికి వచ్చి మాకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నేషనల్ హైవే కావచ్చు, సముద్రం కావచ్చు, పంటలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇక్కడ ఇండస్ట్రీస్ కావచ్చు, హ్యాపీస్ అన్ని కూడా మేము సస్యశ్యామలంగా ఉపాధి మాకు దొరుకుతుంది కాబట్టి మాకు ఏ ఇబ్బంది లేదు. మా భూములు కోరుకోవడానికి మేము సిద్ధంగా లేము, ఈ మాకున్న అభివృద్ధి మాకు చాలు, కొత్తగా వచ్చే అభివృద్ధి మాకు వద్దు అని వాళ్ళు ఖరాఖండిగా ఏకాభిప్రాయంతో వాళ్ళ గ్రామం నుంచి చెప్పడం జరుగుతా ఉంది. దయచేసి మీరు కూడా దయచేసి చెప్తున్నా, మనం రైతులు వ్యవసాయం చేసేవాళ్ళు ఎంత ఓపిక ఉంటుంది, ఆ ఓపిక చూపించండి. దయచేసి సముద్రంలో పోయి వారం ఇంటికి వస్తారు, ఆ ఓపిక ఇక్కడ ఎక్కడ 5 నిమిషాలు లేదు. ఓపికగా ఉండండి, పూర్తయిన తర్వాత మాట్లాడండి, పూర్తయిన తర్వాతే మాట్లాడండి. దయచేసి నేను చెప్తా ఉన్నా, ఇండస్ట్రీ కోసం మేము పనిచేసాం, ఇండస్ట్రీ తేవడం కోసం మేము పోరాడడం కానీ ఎక్కడ కూడా సమస్యలు రాలేదు. మీరు ఏదైతే రావూరు చేవూరు చేసుకున్నారో లేకపోతే కర్లపాలెం ముందూరుపాలెం ఆవులు పని చేసుకున్నారో వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళ రీహాబిలిటేషన్ అని వాళ్ళకి మీకు పరిష్కార మార్గం దొరికింది కాబట్టి మీరు చేయగలిగారు. ఇక్కడ ఆ పరిస్థితులు లేవు. ఇలా వాళ్ళకి అనుకోవడం ఏంటంటే 15 ఆమ్లెట్లు చేసుకుని ఆ పంచాయతీలో దాదాపు 15-16 వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ బయటకు పోతే ఈ రోజు పట్టణాల్లో స్థలాలు కొనుక్కునే పరిస్థితి లేదు. ఒకటి, వాళ్ళు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి బతికే పరిస్థితి తప్ప వాళ్ళకి వేరే అవకాశాలు లేవు. వాళ్ళ ఆవేదన నాకు తెలుసు. ఎందుకంటే నేను రామాయపట్నం పోటీ తీసుకొచ్చిన తర్వాత మేడం జియో ఇచ్చిన ప్రభుత్వం 75% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలి. అది పచ్చి అబద్ధం. ఈ కంపెనీలు దాన్ని ఫాలో అవ్వట్లేదు. ఇందోసారి కూడా ఇక్కడికి మాకు తెలుసది, మేము కలెక్టర్ మీ సబ్ కలెక్టర్ మీటింగ్ లో నేను కూడా ఉన్నాను. స్థానికులు 75% ఉద్యోగాలు వాళ్ళు ఫాలో అవ్వట్లేదు అనేది పచ్చి నిజం. మేము ప్రూవ్ చేస్తాం. కావాలంటే వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకోండి. ఈ రోజు ఎంప్లాయీస్ వాళ్ళు ఏడ పుట్టారు, ఏడ పెరిగారు, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ కంపెనీల పేరుతో వచ్చిన తర్వాత వాళ్ళు ముందు వచ్చి అరవిందో వాళ్ళు పనిచేసిపోయారు. ఇక్కడ గవర్నమెంట్ మారింది, అరవిందో పోయింది, నవైలో వచ్చింది, మొత్తం ఉద్యోగాలు తీకేసారు, కొత్త వచ్చి పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకున్నారు, ఎవరు పెరుగుతున్నారు, ప్రజలు తెలియట్లేదు. ఇక్కడ మా కాడికి వస్తారు మేడం, రోజు వీళ్ళు అర్జీలు తీసుకొని మాకు ఉద్యోగం పెంచండి అని. మేము ఏమి చేయలేని పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మేము కావచ్చు, ఎవరు కూడా అందరూ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నాం ప్రజాప్రతినిధులని. ఎందుకంటే కంపెనీలు పైన మాట్లాడుకోవడం, రాష్ట్ర స్థాయిలో వాళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడుకోవడం, ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు అన్ని నిజాలు తెలుసుకొని ఈ రోజు వాళ్ళు అర్థం చేయడం జరుగుతా ఉంది. దయచేసి వాళ్ళ ఆవేదన ఏంటనేది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మేము ప్రజల తరఫున మా స్థానిక శాసనసభ్యులుగా శాసనమండలి సభ్యులుగా మేము కోరేది ఏంటంటే, ప్రజల ఏదైతే ప్రభుత్వ అభిప్రాయాన్ని మీరు ప్రజలకు తెలియజేశారో ప్రజల అభిప్రాయాన్ని కూడా ఒక్క అక్షరం పొల్లుకోకుండా మీరు ప్రభుత్వాన్ని తెలియజేయండి. డెసిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకున్న టైంలో మేముంటాం అసెంబ్లీలో. నేను చెప్తా ఉన్నా, మీకు ఇష్టం లేకుండా ఈ ఊర్లో 1 ఎకరా పొలం కూడా తీసుకునే దమ్ము ధైర్యం అన్న అందరూ చెప్తారు. నేను చేయి దాటిపోయిందండి, ఎక్కడ కూడా పెట్టుకోండి అన్నా. మీరు దయచేసి కొంచెం ఓపిక వినండి. ఇందా ఒక ఆయన చెప్పాడు, దాంట్లో మీకు ఆందోళన చెందారు. ఏమని చేయి దాటి ఎక్కడికి పోదు. మీ ఊరు, మీ పొలం, మీ ఇల్లు, మీ స్థానికత మీరు ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా ఇస్తారో ఆ రోజే ఏ ప్రభుత్వం తీసుకోగలుగుతుంది. కానీ మీ చక్కబడి రాకపోవడంతో ప్రభుత్వం లేదు. దయచేసి నేను మీకు చెప్తా ఉంది ఏంటంటే, మీరు మీ నిరసన మన కూడా తెలియజేశారు. ఈరోజు గ్రామ సభ ఉంది, ఈ గ్రామ సభలో మీ నిరసన మీరు తెలియజేశారు. మేడం అడిగారు, ఇది ఏంటి గ్రామ సభ, ఇంకేమైనా ఉందా, లేదా కంటి తుడుపుగా చేస్తున్నారా అంతేనా? లేదు, కంటి తుడుపుగా చేసే గ్రామ సభ కాదు. ఎప్పుడైనా ఒక ఊర్లో భూములు తీసుకుంటున్నారు అంటే అది రైతులతో చెప్పి రైతుల సహకారంతోనే చేస్తారు. అందుకని పెట్టిన గ్రామ సభ కానీ ఇదేదో జరుగుతుంది మేము ఇలా చేస్తాము అని మీకు చెప్పేసి వెళ్ళిపోయేది కాదు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు చెప్పడం, మీ నిరసన తెలపడం అనేది మీ రాజ్యాంగ హక్కు. దాన్ని నేను తప్పనట్లేదు.
మొన్న ఇలాగ పలువురు మీద కేసు పెట్టారు అని చెప్పేసి కొందరు చెప్తున్నారు. దానిలో కూడా రాజ్యాంగ హక్కుని వాడుకున్నందుకు ఎవరి మీద కేసు పెట్టలేదు. నేషనల్ హైవే బ్లాకేడ్ అనేది వైలేషన్ ఆఫ్ యాక్ట్ కాబట్టి దాని కింద చట్టం తీసుకోవాలని చెప్పి పైనుంచి యాక్ట్ రూల్ ఉంది కాబట్టి అది మళ్ళీ మాట్లాడు. స్టేజ్ పారదర్శకంగా జరగాలి అంటే ఏ ల్యాండ్ తీసుకుంటున్నారు, ఎంతకు తీసుకుంటున్నారు, ఏమైనా ఇల్లు షిఫ్ట్ చేసేది ఉందా, షిఫ్ట్ చేస్తే ఎంత డబ్బులు ఇస్తారు, లేదంటే కొత్త ఇల్లు కట్టిస్తారా లేదా, ఇంటికి ఇల్లు సెంటుకి సెంటు భూమి ఇస్తారా లేదా, ఇవన్నీ కూడా మీకు మీ దృష్టిలో పెట్టడం మాత్రమే ఫస్ట్ ఉద్దేశం. రెండోది ఏంటి అంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి, మాకు చెప్పకుండానే నోటీస్ ఇచ్చారు అని చెప్పేసి. ఆ నోటీస్ ఇవ్వడం వెనకాల మంచి ఉద్దేశం ఉంది. వేరే వేరే చోట్ల ఎక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ జరిగి ఉంటుందో అక్కడ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేసి అనిపించుకుని మేము పబ్లిష్ చేసేసాము, మా ప్రాసెస్ మేము స్టార్ట్ చేసేస్తామని చేస్తారు. చాలా మంది పేపర్ చూడని వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో ఊళ్ళో పరిస్థితి తెలియదు. పరిస్థితి తెలియాలి అని చెప్పేసి ఇండివిజువల్ నోటీస్ ఇవ్వడం జరిగింది, కానీ నోటీస్ ఇచ్చేసి భూమి తీసేసుకునే ధోరణి అయితే ఇక్కడ లేదు. అందుకని ప్రైవేట్ గా మీకు అందరికి ఇన్ఫర్మేషన్ తెలియాలి అని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. 2 R&R అంటే రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. చాలా మంది అడిగారు, మరి మా ఇల్లు తీసుకుంటే మేము ఎక్కడ పోవాలి, ఫలానా వరద వచ్చినప్పుడు 96 రాళ్లపాడు ఇష్యూ వచ్చినప్పుడు మేము కదలలేదు అని చెప్పి. ఇల్లు తీసుకోవడం ఎప్పుడైనా ల్యాండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ జరిగితే ఇల్లు షిఫ్ట్ చేయడం అనేది లీస్ట్ ప్రయారిటీ. ఇల్లు మూవ్ అవ్వడం అంటే అది కష్టమని ప్రజలకి ప్రభుత్వానికి అందరికీ తెలుసు కాబట్టి లీస్ట్ ప్రయారిటీ. కానీ ఒక్క ఇల్లుతో సహా ఏ ఇల్లు అయితే మూవ్ చేశారో దానికి ఇంటికి ఇల్లు 5 సెంట్స్ భూమితో మీకు ప్రాపర్ ఆల్ ఎమ్యూనిటీస్ తో ఇల్లు అనేది క్రియేట్ చేసే ఇస్తారు. అది రావుల్లో ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. మంచి 2 కాలనీస్ ఏర్పడ్డాయి. సరే, ఇదంతా మాట్లాడే ముందు ఫస్ట్ నేను చెప్తాను, మీ అందరూ ఏదైతే చెప్తున్నారో మాకు భూములు మీరు తీసుకోవద్దు అనే విషయం అది నేను నోట్ చేసుకున్నాను, రాసుకున్నాను. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నోట్ చేసుకుని పాయింట్ వైజ్ రిప్రజెంటేషన్ నేను పంపిస్తాను. ఆ రిప్రజెంటేషన్ పైన ప్రాసెస్ అవుతుంది. అంతలోపు మీకు రకరకాల అనుమానాలు అపోహలు ఉంటాయి కదా, అవి ఆన్సర్ చేస్తాం. ఇది ఒక్కసారి ఏదో వచ్చేసి నేను మాట్లాడేసి వెళ్ళిపోయేది కాదు. మీరు చెప్పింది పంపిస్తాము. అది అయ్యే లోపు ఏంటి ప్రాసెస్ అని మీకు కూడా తెలియాలి కదా, అందుకని చెప్తాను.